శ్రీవల్లభ స్పిరిచువల్ వేదిక ప్రేక్షకులకు ఒక సూచన. ఫోన్ ద్వారా సంప్రదించదలిచిన వారు ఏ రోజైనా మధ్యాహ్నం 2-5 మధ్య మాత్రమే ఫోన్ చేయండి. ఇతర సమయాలలో ఫోన్లో మాట్లాడడం సాధ్యం కాదు. శ్రీ గురుచరణకమలేభ్యో నమః. శ్రీవల్లభ స్పిరిచువల్ వేదికకు స్వాగతం. మనం జీవితంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటాం. పిల్లలందరూ కూడా ఇంజనీర్లు అయిపోవాలనో ఏదో ఆశ పిల్లలకు కానీ తల్లిదండ్రులకు కానీ, దాంతో వాళ్ళు ఎంపీసీ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఈ గ్రూప్లోకి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి చాలా మటుకు 170% మంది పిల్లలకి మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రము అనగా భయం, చేయలేం అనే అభిప్రాయం ముందే వచ్చేస్తుంది. దాంతో ఇబ్బంది పడిపోతూ ఉంటారు. సరే, ఇంటర్మీడియట్ ఏదో గట్టెక్కించేసిన ఇంజనీరింగ్లోకి వెళ్ళాక మళ్ళీ ఆ మ్యాథ్స్ తగులుకుంటుంది. అక్కడ ఇబ్బందే. నేను చూసిన చాలామంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఆ మ్యాథ్స్ పేపర్ అనే దాని బ్యాక్లాగ్స్ చివర్లో పూర్తి చేయడం కూడా చూశాను. సో పిల్లలలో గణిత శాస్త్రము పట్ల భయాన్ని కానీ, వాళ్ళకి ఆ మ్యాథమెటిక్స్లో వాళ్ళు వీక్గా ఉన్నప్పుడు కానీ మనం ఏం చేయాలి? ఇది ఒక ప్రశ్న. రెండవది, పిల్లల మాట వింటం లేదండి, స్థిరంగా ఉండటం లేదు, నిలకడగా ప్రవర్తించటం లేదు, ఏం చేయాలి అనేది మరొక ప్రశ్న. ఇది పిల్లలకు సంబంధించి. ఇంకా పెద్దవాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పెట్టుబడులు పెడుతున్నాము, నష్టాలు వస్తున్నాయి అంటున్నారు. ఎందుకు వస్తున్నాయి? పెట్టుబడులు పెట్టడంలో సరి అయిన నిర్ణయం చేసుకోలేకపోవడం వల్ల. ఎక్కడ పెట్టుబడి పెడితే లాభం వస్తుందో ఆ నిర్ణయాన్ని సరిగ్గా చేసుకోలేకపోవడం వల్ల. ఇక ఆరోగ్య విషయానికి వస్తే కొంతమందికి ఊపిరితిత్తులకి సంబంధించింది, నరాలకి సంబంధించినవి, ఇలాంటి ఇబ్బందులు కొన్ని ఉన్నాయి. నరాల బలహీనత, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇబ్బందులు, వీటికి ఏం చేయాలి? సరే, ఓ పక్క పిల్లలు మ్యాథమెటిక్స్ అంటున్నారు, పిల్లల బుద్ధి నిలకడగా లేకపోతే ఏం చేయాలంటున్నారు, పెట్టుబడి ఎలా చేయాలంటున్నారు, వ్యాపారం, వాణిజ్యం వాటిలో నష్టాలు వస్తే ఏం చేయాలి? ఇదొక ప్రశ్న. ఇన్ని అడిగేస్తున్నారు ప్రశ్నలు. వీటికి సమాధానం ఏమిటి అంటే, ఆ సమాధానాన్నే ఇప్పుడు మీకు అందించబోతున్నాను. మన జీవితం మీద నవగ్రహాల ప్రభావం నేరుగా ఉంటుంది. నవగ్రహాల ప్రభావం నేరుగా ఉంటుంది శాస్త్రాన్ని నమ్మితే. ఆ నవగ్రహాలలో సూర్యుడు గ్రహరాజు. గ్రహాలకు యువరాజు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు బుధుడు. ఆ బుధుడు ఏ ఏ అంశాలను ప్రభావితం చేస్తాడు అన్నది మనం తెలుసుకోవాలి. తెలుసుకుంటే సమాధానం మీకు దొరికేస్తుంది. బుధుడు ఏ అంశాలను ప్రభావితం చేస్తాడు చూద్దాం. విద్యాబుద్ధులు, శాస్త్ర పరిజ్ఞానం, గణితం, ప్రవర్తన, వ్యాపారం, వాణిజ్యం, సంపద, కమ్యూనికేషన్ స్కిల్స్, అలాగే విశ్లేషణ శక్తి, అనలిటికల్ స్కిల్స్, అలాగే ఛాతి, చెస్ట్, నాడీ వ్యవస్థ, నర్వస్ సిస్టమ్, చర్మం, స్కిన్, ముక్కు, నోస్, నాలుక, టంగ్, ఊపిరితిత్తులు, లంగ్స్, ముఖం, ఫేస్, జుట్టు, హెయిర్. వీటికి ఇంకా ఉన్నాయి కానీ ఇవి ప్రధానంగా తీసుకుంటున్నాను. వీటిల్లో బుధుడు వీటి మీద ప్రభావం చూపిస్తాడు. కాబట్టి బుధుడు అనుకూలంగా లేకపోతే ఇవి మనకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. ఈ అంశాల్లో మనం బలహీనంలో అవుతాం, విద్యలో వెనకబడతాం, బుద్ధి సరిగ్గా ఉండదు, ప్రవర్తన తిన్నగా ఉండదు. సరే, ఇందాక చెప్పుకున్నట్టు మ్యాథమెటిక్స్, గణిత శాస్త్రం అంటే భయం, దాంట్లో వెనకబడ్డాం. కమ్యూనికేషన్ స్కిల్స్ ప్రధానంగా. ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే మనం మాట్లాడడం మాత్రమే కాదు, మనం రాయడం కూడా. చాలా బాగా చదివే విద్యార్థులు కూడా పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు. ఎందుకు? సబ్జెక్ట్ అంతా ఉంటుంది, కానీ దాన్ని ఎలా ప్రజెంట్ చేయాలో తెలియకపోవడం పరీక్షల్లో. అది కూడా కమ్యూనికేషన్ స్కిల్లే. అప్పుడేం చేయాలి? అలాగే అనలిటికల్ స్కిల్స్, ఒక అంశాన్ని తీసుకుని దాన్ని అనలైజ్ చేసి ఒక నిర్ణయానికి రావడం. ఇందాక చెప్పినట్టుగా పెట్టుబడులు, వ్యవహారాలు వాటిల్లో ఇది చాలా అవసరం.
ఇందాక చెప్పిన కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది విద్యార్థులకు మాత్రమే కాదు, సేల్స్లో ఉన్నారు, మార్కెటింగ్లో ఉన్నారు, లెక్చరర్లు ఉన్నారు, ఉపాధ్యాయులు ఉన్నారు, వాళ్ళందరికీ కూడా కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం, సంపద. అలాగే శరీరానికి సంబంధించి ఊపిరితిత్తులు, నాడీ వ్యవస్థ, చర్మం, ముక్కు, నాలుక, ముఖం, జుట్టు, వీటికి సంబంధించిన సమస్యలు. వీటన్నిటికీ పరిష్కారం ఏమిటంటే వీటిని ఎవరు ప్రభావితం చేస్తున్నారో వారిని ఆరాధించి మనకి అనుకూలం చేసుకోవడం. అంటే ఏం చేయాలి? బుధుణ్ణి ఆరాధించాలి. బుధుణ్ణి ఆరాధించడం ద్వారా ఇందాక మనం చెప్పుకున్న సమస్యలన్నిటికీ పరిష్కారం లభిస్తుంది. కనుక ఇప్పుడు మీ అందరికీ కూడా, మీలో ఎవరైనా ఈ సమస్యలతో బాధపడుతున్నట్టయితే ఇప్పుడు అందించబోయే స్తోత్రం, దాన్ని అవలంబించండి. పిల్లల విషయంలో పిల్లల చేత చేయించడం మంచిది. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే తల్లిదండ్రుల్లో ఎవరో ఒకరు చేయండి. ఎదురుగుండా నీరు పెట్టుకుని, స్టీల్ పాత్రలో కాకుండా రాగి, వెండి ఇలాంటి వాటిలో నీరు పెట్టుకుని ఇప్పుడు అందించబోయే స్తోత్రాన్ని చదివి ఆ తీర్థం వారి చేత తాగించండి. అదైనా చేయండి. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని అందుకోండి. ఆ స్తోత్రం పేరు శ్రీ బుధ కవచ స్తోత్రం. కవచం అనగానే ఏమిటది? షీల్డ్. యుద్ధానికి వెళ్ళేటప్పుడు వీరులు శరీరాన్ని కాపాడుకోవడానికి ధరించే ఒక షీల్డ్, కవచం. కవచ స్తోత్రాల్లో ఎప్పుడు కూడా కొన్ని శరీర అవయవాలు, శరీర అంగాలు చెబుతూ ఉంటారు. ఇప్పుడు శిరోమే పాతు అని ఉందనుకోండి, శిరస్సును రక్షించు. అప్పుడు ఏం చేయాలి? శిరస్సును స్పృశించాలి. ముఖం మే పాతు అని ఉందనుకోండి, ముఖాన్ని స్పృశించాలి. బాహువులు ఉన్నాయనుకోండి, స్పృశించాలి. హృదయం, నాభి, ఇలాగా ఆ స్తోత్రంలో ఏ శరీర అంగాన్ని చెబుతున్నారో దాన్ని స్పృశిస్తూ చదువుకుంటూ వెళ్ళాలి. ఇది కవచంలో ఉండే విషయం. ఇప్పుడు నేను అందించబోయేది శ్రీ బుధ కవచం, శ్రీ బుధ కవచ స్తోత్రం. అందుకోండి. శ్రీ బుధ కవచ స్తోత్రం. అస్య శ్రీ బుధ కవచ స్తోత్ర మంత్రస్య కశ్యప ఋషి అనుష్ఠుప్ ఛందః బుధో దేవత బుధ ప్రీత్యర్థే జపే వినియోగ. ఇది వినియోగం. ఇక స్తోత్రంలోకి వెళ్దాం. ముందుగా ధ్యానం. బుధస్తు పుస్తకధర కుంకుమస్య సమద్యుతి పీతాంబరధర పాతు పీతమాల్యానులేపన. బుధస్తు పుస్తకధర కుంకుమస్య సమద్యుతి పీతాంబరధర పాతు పీతమాల్యానులేపన. కటించ పాతు మే సౌమ్య శిరోదేశం బుధస్తథా నేత్రే జ్ఞానమయ పాతు శ్రోత్రే పాతు నిశాప్రియ. కటించ పాతు మే సౌమ్య శిరోదేశం బుధస్తథా నేత్రే జ్ఞానమయ పాతు శ్రోత్రే పాతు నిశాప్రియ. ఘ్రాణం గంధప్రియ పాతు జిహ్వాం విద్యాప్రదో మమ. కంఠం పాతు విదో పుత్రో భుజౌ పుస్తకభూషణ. ఘ్రాణం గంధప్రియ పాతు జిహ్వాం విద్యాప్రదో మమ. కంఠం పాతు విదో పుత్రో భుజౌ పుస్తకభూషణ. వక్షః పాతు స్వరాంగశ్చ హృదయం రోహిణీసుతః. నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః. వక్షః పాతు వరాంగశ్చ హృదయం రోహిణీసుతః. నాభిం పాతు సురారాధ్యో మధ్యం పాతు ఖగేశ్వరః. జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే కిలప్రదః. పాదౌ మే బోధన పాతు పాతు సౌమ్యోఖిలం వపుః. జానునీ రౌహిణేయశ్చ పాతు జంఘే అఖిలప్రదః. పాదౌ మే బోధన పాతు పాతు సౌమ్యోఖిలం వపుః. ఏతద్ధి కవచం దివ్యం సర్వపాప ప్రణాశనం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం. ఏతద్ధి కవచం దివ్యం సర్వపాప ప్రణాశనం సర్వరోగ ప్రశమనం సర్వదుఃఖ నివారణం. ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్ర ప్రవర్ధనం. యప్పఠేత్ శృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్. ఆయురారోగ్యశుభదం పుత్రపౌత్ర ప్రవర్ధనం. యప్పఠేత్ శృణుయాద్వాపి సర్వత్ర విజయీ భవేత్. ఇది శ్రీ బ్రహ్మవైవర్త పురాణే బుధ కవచం సంపూర్ణం. ఇది కనుక ముందు మనం అనుకున్న సమస్యలు ఏమన్నా ఉంటే
దీనిని ఏదైనా బుధవారం నాడు మొదలుపెట్టి, ఇవాళ బుధవారం కాబట్టే దీనిని అందిస్తున్నాను, ఏదైనా బుధవారం నాడు మొదలుపెట్టి చేయండి. పిల్లల విషయంలో పిల్లలకి నేర్పండి. వాళ్ళు చేయగలిగితే మంచిది, వాళ్ళు చేయలేకపోతే అప్పుడు తల్లిదండ్రులు చేయండి. దీన్ని అవలంబిస్తారని ఆశిస్తున్నాను. స్వస్తి.